హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 86. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్. ఇంకేం చెప్పింది భయ్యా నా గురించి నటిస్తూ అడిగాడు శశి. నీ పైన పాజిటివ్ ఒపీనియనే ఉంది తనకి, అందుకే నీ గురించి చాలా గొప్పలు చెప్పింది అన్నాడు చైతు. కదా, మరి నాకెందుకు అంత వైలెంట్ గా ప్రపోజ్ చేసింది? డౌట్ రైస్ చేశాడు శశి. ఓ అదా, మీరు షాపింగ్ కి వెళ్ళామన్నారు కదా, ఇంతకి శశి ఏం కొన్నాడు అని నేను సరయ్యుని అడిగాను. దాంతో తనకేమైనా క్లారిటీ వచ్చిందేమో, అందుకే నీ పైకి కత్తి పట్టుకొని వచ్చింది అని అసలు విషయం బయట పెట్టాడు చైతన్య. ఆ రోజు షాపింగ్ మాల్లో దొంగతనం స్కెచ్ వేశాడు సరయుని ఇంప్రెస్ చేయడానికి శశి. అతని ఫోకస్ మొత్తం ఆ ప్లాన్ పైనే ఉంది. అందుకే షాపింగ్ ఏమీ చేయలేదు. చైతన్య షాపింగ్ గురించి అడిగేసరికి అది శశి స్కెచ్ అని సరయుకి అర్థమైంది. ఓహో, ఇప్పుడు క్లారిటీ వచ్చింది. రోజ్ ఫ్లవర్ ఉండాల్సిన సరయు చేతిలో నైఫ్ ఎందుకు వచ్చిందో నాకు ఫుల్ గా క్లారిటీ వచ్చింది. ఇదంతా మీ చలవా? ఇంత అభిమానం, ఆప్యాయత, ప్రేమ నా పైన ఎందుకు అన్నయ్య మీకు అని అడిగాడు శశి కడుపు మండిపోతుంటే. ఎంతైనా నువ్వు నా తమ్ముడివి కదరా, అందుకేరా అని నవ్వుని ఆపుకుంటూ అన్నాడు చైతన్య. చాలా సంతోషం అన్నాడు ఏడుపు ముఖం పెట్టుకుని శశి. మీరు శశిని ఏడిపించింది చాలు. ముందు భాస్కర్ గారితో మీరు మాట్లాడతారా, నన్ను మాట్లాడమంటారా అంటుంది వేద మధ్యలోకి వస్తూ. అబ్బా, మరిదికి సపోర్టా అడిగాడు చైతు. మరి కాదా, మీరెలాగో చెయ్యరు, నేను చేయకపోతే ఎలా అంది వేద. థ్యాంక్స్ వదిన, మా వదిన బంగారం అన్నాడు కుళ్ళు ఫెలో శశి. ఢిల్లీలో బిజినెస్ మ్యాగ్నెట్ చైతన్య వర్మపై కంప్లైంట్ చేస్తాడు రాజన్. డిపార్ట్మెంట్లో అందరూ షాక్ కి గురి అవుతారు. అలాగే కొంతమంది మీడియాకి లీక్ చేస్తారు ఈ మ్యాటర్ని. కేసుని హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది డిపార్ట్మెంట్. డీజీపీ స్వయంగా కాల్ చేసి చైతన్యకి చెప్తాడు. ప్రకాష్ అంకుల్ కాదు, ఆయన మాజీ డీజీపీ. చైతన్య ఈ విషయాన్ని లైట్ గా తీసుకొని అతని దగ్గర ఏదైనా ఆధారం ఉందా నా పైన కంప్లైంట్ చేయడానికి అని అడుగుతాడు డీజీపీని. అతని దగ్గర ఏకైక ఆధారం డిఎన్ఏ ప్రోగ్రెసివ్ రిపోర్ట్. ఇందులో ఎంత నిజముందో మాకు తెలీదు. బట్ అతని కంప్లైంట్ ని యాక్సెప్ట్ చేసే ముందు రాజన్తో చిన్న మీటింగ్ ఏర్పాటు చేసి అసలు ఏంటి విషయం, అతను ఇలా ఎందుకు చేస్తున్నాడు, డబ్బు కోసమా, పేరు కోసమా అన్ని మాట్లాడి కనుక్కోవాలని, అవసరమైతే అతన్ని కౌన్సిలింగ్ కి కూడా ఏర్పాటు చెయ్యమని కింది అధికారులకు చెప్పాను అన్నాడు డీజీపీ. వాడు డబ్బు కోసం చేసినా, పేరు కోసం చేసినా ఎందులోనూ నేను వాణ్ణి సక్సెస్ కానివ్వను అంటాడు చైతన్య. అవసరమైతే ఫార్మాలిటీ కోసం నువ్వు కూడా ఒకసారి రావాల్సి ఉంటుంది కమిషనర్ ఆఫీస్ కి. నువ్వు కూడా ప్రిపేర్ గా ఉంటావని అందుకే కాల్ చేశాను. ఎంతైనా ఫ్యామిలీకి సంబంధించిన విషయం కదా అంటాడు డీజీపీ. అలా కాసేపు మాట్లాడి కాల్ కట్ చేశాడు చైతన్య. డీజీపీ బాగా పరిచయం ఉన్న వ్యక్తి చైతన్యకి. కాసేపు సీరియస్ గా ఆలోచించి ఆ తర్వాత వర్క్ లో పడిపోతాడు చైతు. ఒక్కసారిగా మీడియాలో రాజన్ పెట్టిన కేసు గురించి బయటికి రావడం మొదలు పెడుతుంది. అది చూసిన బద్రీనాథ్, మాధవి, శశి, భాస్కర్ ఇలా అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు. మీడియా నుంచి ఫ్యామిలీ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్, తెలిసిన వాళ్ళందరి నుంచి కాల్స్ వస్తాయని ఊహించిన చైతన్య ముందుగానే అన్ని ఏర్పాటు చేసుకొని కూర్చున్నాడు. అప్పుడే మాధవి కాల్ చేసింది. కన్నా, ఏంటిది టీవీలో ఏం చూపిస్తున్నారు? ఇలా అయితే మన పరువు రోడ్డున పడిపోతుంది, ఏదైనా చెయ్యి అంటుంది. మా ప్లీజ్ 2 days కళ్ళు మూసుకో, అన్నిటికీ ఫుల్ స్టాప్ పెడతాను. పోయిన పరువు దానంతట అదే తిరిగి వస్తుంది. ఇంతకీ వేద చూసిందా న్యూస్ అని అడిగాడు. ఏమో, పైన ఉంది, నేను వెళ్ళి చూస్తా అంటుంది. నువ్వు చూడు, తను అప్సెట్ అయితే నాకు కాల్ అన్నాడు. అంటూ కాల్ కట్ చేసి పైకి లేచేసరికి
గీత ఎదురయింది. ఏంటి గీత ఇది? మీ మేనేజర్‌కి బుద్ధి లేదా? ఇలాంటి పనులు చేస్తున్నాడు. అయినా నువ్వే చెప్పొచ్చు కదా వాడికి అంది మాధవి కోపంగా. అత్త, అతను చాలా మంచివాడు. కానీ ఎందుకిలా చేస్తున్నాడో తెలియటం లేదు. పైగా నేను కోప్పడ్డానని నా కంపెనీలో జాబ్ కూడా మానేశాడు. ఇప్పుడు రాజన్ ఎక్కడ ఉంటున్నాడో కూడా నాకు తెలీదు. నన్ను నమ్మండి అంటుంది గీత. నిజంగానే నీకు వాడికి ఈ విషయంలో ఎలాంటి సంబంధం లేదా? నమ్మొచ్చా? లేకపోతే నా కొడుకుని మనసులో పెట్టుకొని చేస్తున్నావా ఇదంతా అని అడిగింది మాధవి. అత్త ప్లీజ్, నేను మరీ అంత దిగజారలేదు. అప్పుడంటే వేద ఎవరో అడ్డు తప్పిస్తే వెళ్ళిపోతుంది అనుకున్నాను. కానీ ఇప్పుడు అలా కాదు. తను బావ వైఫ్. నేను రియలైజ్ అయ్యాను. మళ్ళీ వాళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చెయ్యను. ప్రామిస్. మమ్మీకి కొంచెం క్యూర్ అవ్వగానే మేం ఢిల్లీ వెళ్ళిపోతాం అంటుంది. నువ్వు చెప్పేది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. కానీ ఒకవేళ నిజమే అయితే నాకంటే సంతోషించే వాళ్ళు ఇంకెవరూ ఉండరు అంటుంది మాధవి. అవును వదిన, నా కూతురు చాలా మారిపోయింది. తనకి రాజన్‌కి ఎలాంటి సంబంధం లేదు. అతను ఎందుకిలా చేస్తున్నాడో నాకు తెలీదు. నేను వాణ్ణి కనుక్కుంటాను అంది పక్క నుంచి వాకర్ స్టాండ్ పట్టుకొని వచ్చిన సరోజిని. వాడికి పోయే కాలం వచ్చినట్టుంది. అందుకే నా కొడుకుతో పెట్టుకున్నాడు దేవి అని వేద రూమ్ కి వెళ్తుంది మాధవి. అక్కడ చూస్తే వేద ఉండదు. అంతా వెతుకుతుంది. కంగారుగా కిందికి వచ్చి గంగని అడుగుతుంది. నేను చూడలేదమ్మా. మీరు గుడికి వెళ్ళాక నాకు కనిపించలేదు. నేను మీతో వచ్చింది అనుకున్నా అనగానే భయపడుతూ బద్రీనాథ్కి ఫోన్ కలిపి, నాకు చెప్పకుండా అయితే అక్కడికి వెళ్ళదు. వాళ్ళను కంగారు పెట్టినట్టుగా అవుతుంది అనుకుంటూ కాల్ కట్ చేసి మళ్ళీ చైతన్యకి కాల్ చేస్తుంది మాధవి. గీతా సరోజిని కంగారు పడుతూ ఉంటారు వేద కనిపించడం లేదని. కాల్ లిఫ్ట్ చేసి చెప్పు మామ్ అన్నాడు చైతన్య స్పీకర్ లో పెట్టి. కన్నా, వేద ఇంట్లో కనిపించడం లేదు. బద్రీనాథ్ దగ్గరికి కానీ వెళ్ళిందా? నీకేమైనా చెప్పిందా అని కంగారుగా అడుగుతుంది మాధవి. ఏంటి, వేద ఇంట్లో లేదా? అసలు మీరంతా ఏం చేస్తున్నారు? ఓ, నువ్వేమో పూజలు చేయి, ఆ గంగ టీవీలో సీరియల్స్ చూస్తుంది. నా వేదని ఎవరూ పట్టించుకోరు అంటాడు కోపంగా చైతన్య. కొడుకు కోపానికి భయపడిన మాధవి, లే లే నాన్న, పొద్దున గుడికి వెళ్లే ముందు చూశాను. వచ్చాక పైన ఉందేమో అనుకున్నానురా అంటుంది మాధవి కంగారు పడుతూ. ఆమె గొంతులో భయం తెలుస్తుంది. వెంటనే ఫోన్ లాక్కొని గంగ, అవును బాబు, పొద్దున్న టిఫిన్ చేశాక మీతోనే కదా ఉంది. మీరు వెళ్ళాక పైనుందేమో అనుకున్నాం అంటుంది కంగారుగా గంగ. చైతన్య చేతిలోని ఫోన్ దగ్గరగా లాక్కొని వేద ఫోన్ దగ్గర, అమ్మా నిన్ను కావాలని కంగారు పెడుతున్నాడు. నేను తనతోనే ఉన్నాను అని అరుస్తుంది వేద గట్టిగా. ఏయ్ రాక్షసి, చుప్ అంటాడు వేదని ఓ చేత్తో గట్టిగా చుట్టేసుకొని చైతన్య. విషయం అర్థమైన మాధవి కోపంగా, ఎరా, కొద్దిసేపట్లో ఎంత భయపెట్టావు, ఎంత కంగారు పడ్డానో తెలుసా? చూడు, ఇంకా నా గుండె కొట్టుకుంటుంది అంది. ఓ సారీ మమ్మీ, చాలా భయపడ్డావా? సారీ, నా బంగారు తల్లి కదూ అంటాడు చైతు. చేసిందంతా చేసి బంగారం అంట, ఇంతకెక్కడికి వెళ్ళిద్దరు అని మాధవి అనగానే, విని నాకు ఒక కాఫీ తీసుకురా అంటాడు చైతన్య తను పక్కకి పంపించడానికి. తను అటువైపు వెళ్ళగానే, మమ్మీ, ఈ న్యూస్ తెలియకూడదు తనకి, అందుకే తీసుకొచ్చాను. ఓ 2-3 డేస్ ఇక్కడే ఉంటాం. మార్నింగ్ చెప్దామనుకున్నాను, నువ్వు గుడికి వెళ్ళిపోయావు, అందుకే చెప్పలేదు. అర్జెంటుగా తీసుకొచ్చేసాను. అప్పటికి తనకి న్యూస్ తెలీదు. తన ఫోన్లో సిమ్ తీసేశాను. ఈ విషయాలన్నీ తెలిసి తను అప్సెట్ అవ్వడం నాకు ఇష్టం లేదు అంటాడు చైతన్య. ఓకే నానా, ఈ 2-3 రోజులలో అన్ని క్లియర్ అయిపోతాయా మరి అడిగింది మాధవి. ఆల్మోస్ట్ అయిపోవాలి, లేదంటే వాని నామరూపాలు లేకుండా చేస్తాను. నా గురించి తెలియక పెట్టుకుంటున్నాడు నాతో. చూద్దాం ఇంకేం చేస్తాడో. ఓకేమా, తను వస్తుంది అన్నాడు చేతు. ఒకసారి తనకి ఇవ్వు అంది. విన్ని అమ్మ మాట్లాడుతుందంట అంటూ ఫోన్ తనకిస్తాడు. అమ్మా, పొద్దున్న చెప్దామనుకున్నాను, గుడికి వెళ్ళావు. మీకు చెప్పానని నన్ను ఫామ్ హౌస్ కి తీసుకొచ్చాడు. సారీ అమ్మా అంటుంది వేద. పర్లేదు బంగారం, 4 రోజులే కదా, హ్యాపీగా ఉండి రండి. వాడు ఎప్పుడు చూసినా బిజీగా ఉంటాడు. వాడికి టైం ఉన్నప్పుడే నిన్ను బయటికి తీసుకెళ్లేది. టేక్ కేర్, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది మాధవి.
అసలు మీడియాలో ఏం జరుగుతుందో తెలుసుకుందాం రండి. మీడియా ముందుకు వచ్చిన రాజన్ తను ప్రముఖ కంపెనీలో మేనేజర్‌గా పనిచేశానని, 3 సంవత్సరాల క్రితం ఒక చిన్న ఊరికి చెందిన జ్యోతి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని, 3 నెలలు తనతో ఉన్నాక ఒకరోజు ఇంట్లో నుంచి చెప్పకుండా వెళ్ళిపోయింది. తన ఊరికి వెళ్తున్న ట్రైన్ యాక్సిడెంట్‌కి గురి కావడంతో తన భార్య చచ్చిపోయిందని అనుకున్నానని, ఈ మధ్యనే కంపెనీ పని మీద సింగపూర్ వెళ్ళిన తనకు తన భార్య జ్యోతి కనిపించిందని, తను జ్యోతి నువ్వు బతికే ఉన్నావా అని అడగగా ఇప్పుడు తన పేరు మార్చుకుందని, పెద్ద బిజినెస్ మ్యాన్ చైతన్య వర్మ తనని పెళ్లి చేసుకున్నాడని, మరొకసారి తన కంటికి కనిపించకూడదు అని చెప్పిందని మీడియా ముందు చెప్పాడు. కొంతమంది మీడియా ప్రతినిధులు, మరి నీ భార్య చనిపోయిందని నువ్వెలా అనుకున్నావు? ఆ ప్రమాదం జరిగినప్పుడు నీ భార్య బాడీ దొరకలేదా? అసలు ప్రమాదం నుంచి ఎలా బయటపడింది? నీకు ఎలా తెలుసు? అని అడిగారు. అది ఎలాగో నాకు తెలీదు. తనతో ముఖాముఖి మాట్లాడితేనే ఈ విషయం తెలుస్తుంది. కానీ ఆ చైతన్య వర్మ మమ్మల్ని కలవనివ్వడం లేదు. ఆ రోజు సింగపూర్‌లో నా భార్యను కలిసిన తర్వాత చైతన్య వర్మని పర్సనల్‌గా రిక్వెస్ట్ చేశాను. ఒకసారి నా భార్య జ్యోతిని కలవాలి అని. కానీ అతను తన సెక్యూరిటీతో నన్ను బయటికి గెలిచాడు. అందుకే మానవ హక్కుల కమిషనర్‌కు కూడా కంప్లైంట్ చేశాను. వాళ్ళు ఎలా స్పందిస్తారో చూడాలి. మేము విడాకులు తీసుకోలేదు. కాబట్టి చైతన్యతో ఆమెకు జరిగిన పెళ్లి కూడా చెల్లదు. నా భార్య చాలా అమాయకురాలు. ఆమెను బెదిరించి లోబర్చుకున్నాడు చైతన్య వర్మ. ఒక్కసారి నా భార్యను నేను మీట్ అయితే తను నా భార్య అని ఒప్పుకుంటుంది. నా భార్య DNA సర్టిఫికెట్ ఇది. ఆ రోజు జరిగిన ప్రమాదంలో 12 మంది చనిపోయారు. అందులో ఏ ఒక్కరికి నా భార్య DNA కాదు అంటూ మీడియా ముందు అనౌన్స్ చేశాడు రాజన్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరొక మంచి ఎపిసోడ్తో మీ ముందు ఉంటాను. మైత్రి.